Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, యొక్క ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 43 అధ్యాయములో యొక్క 13వ వచనం నుంచి భాగాన్ని మనం పరిశీలనగా గమనించినట్లయితే, ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడను లేడు, నేనే కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. దేవుని చేతిలో నుంచి మనల్ని ఎవరు విడిపించగలరు? దేవుడు తన హస్తాల్లో మనల్ని దాస్తూ వస్తుంటున్నాడు. తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుటకు దేవుడు తన చేతిలో మనల్ని ఉంచుకుని ఉన్నాడు. అందుకే చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నానని పరిశుద్ధ గ్రంథం రాయబడతా వచ్చింది. కనుక మన జీవితం అనేది దేవుని యొక్క అరచేతుల్లో ఉంది. అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. దేవుడు ఒక కార్యము మన జీవితంలో చేయదలుచుకున్నప్పుడు దాన్ని త్రిప్పివేయటం ఎవరి తరమూ కాదండి. త్రిప్పివేయటం అంటే దాన్ని చేయకుండా ఆపటం అనేది ఎవరి తరమూ కూడా కాదు. కనుక దేవుని యొక్క కార్యాలను గుర్తిరిగే వారిగా మనం ఉండాలి. దేవుడు ఏ కార్యం మన జీవితంలో చేయాలనుకుంటున్నాడా, దీని ద్వారా ఏ విధంగా మన జీవితాన్ని, ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగించాలని దేవుని ఉద్దేశం అయినప్పుడు దాన్ని ఆపటం, దాన్ని తిప్పివేయటం ఎవరి తరమూ కాదు. కనుక ఆ దేవుని యొక్క చిత్తానికి, ఆ దేవుడు ఏ కార్యాల ద్వారా మనం నడిపించాలనుకుంటున్నాడో వాటికి మనం సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకునే వారు ఉండాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను. చూడండి, మన నిమిత్తం దేవుడు కొన్ని కార్యాలను మన జీవితంలో జరిగిస్తూ వస్తాడు. మన నిమిత్తమే, నీ నిమిత్తమే దేవుడు చేయాలనుకున్న కొన్ని కార్యాలను దేవుడు ఇక్కడ మరి యాకోబుతో మాట్లాడుతూ అంటున్నాడు, బబులోను పంపితిని, వారందరినీ పారిపోనట్లు చేసేసాడంట దేవుడు. ఎవరి నిమిత్తము? యాకోబు నిమిత్తము. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను. ఏ ఓడలైతే వారికి అతిశయాస్పదంగా ఉన్నాయో వాటితోనే కల్దీలను పడద్రోసేదను అని చెప్తుంటున్నాడు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలగజేయబడను, ఒడిగల జలముల్లో మార్గము కలగజేయబడను. రథమును, గుర్రమును, సేనను, సూర్యును నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనకు రాజు. అవసరమైతే సముద్రంలో త్రోవలు కలగజేస్తాడు. సముద్రంలో ఆనాడు మరి మోషే గారి కాలంలో దేవుడు త్రోవను కలగజేశాడు. ఒడిగల జలముల్లో మార్గం ఏర్పరుస్తాడు. రథమును, గుర్రములను, సేనను, సూర్యులను నడిపించువాడు ఆయనే. కనుక ఆయన నడిపించకపోతే, ఆయన కార్యం చేయకపోతే దానిని ఎవరు కూడా ఈ లోకంలో దాన్ని ఇంకెవరు కూడా సరిచేయలేరు పిల్లారు. కనుక ఇలా అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనారవలే ఆరిపోయిరి. ఎట్లా అవుతుంటున్నారు? వారిని అందరినీ కూడా పండుకున్న వాళ్ళని లేవకుండా చేసేసాడు దేవుడు. లయమైపోయారు, జనపనారవలే అయిపోయారండి. దేవుని వాక్యం చూస్తుంటున్నామండి. ఈ రోజున నీ జీవితంలో నీకేదైతే ఇబ్బందికరంగా, కష్టతరంగా, శత్రువు నీ జీవితంలో నానా రీతులుగా నిన్ను బాధ గురి చేస్తూ ఉందో వాటన్నిటి విషయమై చింతపడొద్దు. జీవము గల దేవుని చేతిలో నువ్వు వచ్చావు.
ఆయన కార్యం చేయాలనుకుంటే తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తూ వస్తాడు. పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల అనేక కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనొకడి. మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా గడిచిపోయిన వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పూర్వకాలపు సంగతులన్నీ తలంచుకొని మనకు మనసుకు నెమ్మది లేకుండా పోతుంది ఈ దినాల్లో. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనవాయను అని రాయబడుతూ వచ్చింది. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు అని రాయబడుతూ వచ్చింది. పాత సంగతులు, వెలుపట జరిగినటువంటి, మునుపు జరిగినటువంటి సంగతులు, ఇదిగో ముందున్న వాటి కొరకు వేగిరపడమని చెప్తుంటే వెనుక వాటి మీదే మన చూపు అంతా. మునుపటి వాటి గురించే, జరిగిపోయిన సంగతుల గురించే మనసు నిండా ఆలోచనలు పెట్టుకుంటాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులన్నీ తలంచుకొని ఇదిగో అలా జరిగింది, ఇలా జరిగింది, ఇదిగో నా జీవితంలో అప్పుడు అలా జరుగుతూ వచ్చినాయి, ఇప్పుడు అలా జరుగుతూ వచ్చినాయి అని ఆ పూర్వకాలపు సంగతులన్నీ ఒకటే ఆలోచన, ఒకటే జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటాయి. దేవుడిని జీవితంలో గతించిపోయిన దినాల్లో ఏం జరిగిందో, ఏమైపోయిందో, ఏ పరిస్థితులు గుండా వెళ్ళావో అవన్నీ నీకెందుకు, వాటిని జ్ఞాపకం చేసుకోవటం మానేసేయమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడు ఒక కొత్త కార్యం, ఒక కొత్త క్రియ దేవుని జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? దాన్ని ఆలోచించడం మానేస్తున్నాం ఈ రోజుల్లో. ఈరోజు నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండకపోవడానికి కారణం గతం నీ హృదయంలో ఉండిపోయింది. గత జీవితం నీ హృదయంలో ఉన్నంత వరకు నువ్వు హ్యాపీగా ఉండలేవండి. గడిచిపోయిన తలంపులు, గడిచిపోయిన మాటలు, గడిచిపోయినటువంటి సంగతులు, ఎన్నో పూర్వకాలపు సంగతులన్నీ మనం హృదయంలో దాచుకుంటాం. అవన్నీ ఎప్పుడైతే నీ హృదయంలో ఉంచుకుంటావో దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలనుకున్నప్పుడు అది నీ జీవితంలో జరిగించడానికి పూర్వపు కాలపు సంగతులు, మునుపటి వాటిని నీ హృదయంలో ఉంచుకున్నట్టు ద్వారాగా, జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారాగా ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాడు. దాన్ని నువ్వు ఆలోచించవా? ఎందుకంటే గతం గురించి మన జీవితం అంతా పాడు చేసుకుంటాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రస్తుతము నీ జీవితంలో దేవుడేమై ఉన్నాడు? దేవుడు నీ కొరకు ఏ నూతన క్రియ చేయనై ఉన్నాడు. ఇది అదిగో ఇప్పుడే అది మొలుస్తుంది, దాన్ని నువ్వు ఆలోచించు. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆలోచించు యాకోబు అంటున్నాడు. చూడండి, ఇప్పుడే అది మొలుచును, దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎక్కడండి త్రోవ? అరణ్యంలో ఒక త్రోవ కలగజేస్తున్నాడు. ఎడారిలో నదులను పారజేస్తాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. కనుక త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టిస్తాడు, ఎడారిలో నదులను కలగజేస్తాడు. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును. దేవుని వాక్యంలో చూడండి, అరణ్యంలో నీళ్లు పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎడారిలో నదులు పారజేస్తాడు. అలాగే జంతువులు, అడవి కుక్కలు, కోళ్ళు ఇవన్నీ కూడా నన్ను ఘనపరుస్తాయి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. కనుక ఆయన స్తోత్రమును మనం ప్రచురం చేసేవారు ఉండాలి. ఆయన యొక్క నూతనమైన కార్యాల కొరకు, క్రియల కొరకు ఎప్పటికప్పుడు ఆలోచిస్తా రెన్యూ చేయబడుతుండాలి. జీవితంలో నువ్వు ఎప్పటికప్పుడే నూతనమైన క్రియలు, నూతనమైనటువంటి ఆలోచనలు దేవుణ్ణి ఇవ్వమని అడగాలి. నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, దాని గురించి ఆలోచించాలి. దేవుడు చేసే అద్భుత కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడే. ఎందుకంటే దేవుడు నిర్మించిన జనులు దేవుని స్తోత్రం చేస్తూ దేవుని ప్రచురపరచాలి.
దేవుని నామాన్ని ప్రచురం చేయాలండి ఇతరులకి. చాలామంది నోర్లు మూసుకొని కూర్చుంటూ ఉంటారు, తమ నోర్లు తెరవరు, ఇతరులకు చెప్పరు, దేవుని మాటలు దేవుని వాక్యం చెప్పరు, దేవుడు చేసిన కార్యాలను వర్ణించి వివరించలేరు. దేవుడు ఎందుకండి నిన్ను సృజించింది? ఆయన జీవితంలో ఏవైతే కార్యాలు చేస్తూ వచ్చాడో వాటిని ఇతరులకు చెప్పలేనటువంటి స్థితిలో నీవు ఉంటే, స్తోత్రము చెల్లించలేక ప్రచురపరచలేని స్థితిలో మనం ఉండొచ్చా? దేవుని వాక్యం అందుకే యాకోబు నువ్వు నాకు మొరపెట్టట్లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితీవి కదా. దేవుని బిడ్డలు విసుగు చెందొచ్చా? ఈ దినాల్లో మనకి విసుగు ఎక్కువైపోయింది. దేవుడు ఏం చేశాడని మనం విసుక్కోవాలి? దేవుడికి మొరపెట్టడం మానేస్తుంటున్నాం. సరైన ప్రార్థనా జీవితం లేదు. దేవుని వాక్యంలో చూస్తే ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితీవి కదా. ఎందుకు విసుగుతుంటున్నాం? విసుగు చెందేవారిగా మన జీవితం ఉండకూడదండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన ఎడల మనం ఆసక్తితో తృష్ణతో ప్రార్థించేవారిగా, స్తోత్రము చెల్లించేవారిగా, ఆయన నామాన్ని ప్రచురపరిచేవారుగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, బలులు అర్పించాలి. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నది? దేవుని బిడ్డలారా, ఆయన ఘనపరచని జీవితం వ్యర్థం. అందుకే అంటాడు, వాక్యంలో చెప్పబడతా వచ్చింది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరించడం ప్రారంభిస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడతా వచ్చింది. కనుక దేవుని నువ్వు తృణీకరిస్తే దేవుడు నిన్ను కూడా తృణీకరించడం ప్రారంభిస్తాడు. దేవుని నువ్వు ఘనపరచడం ప్రారంభిస్తే దేవుడు నేను ఎప్పుడు ఘనపరుస్తూనే ఉంటాడు. కన్ను చేత ఏ విధంగా ఘనపరచాలి దేవుని ఘనపరచడానికి దేవుడు ఎన్నో అవకాశాలు దేవుడు మనకు కల్పిస్తూ ఉంటాడు. నీకు సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు, నీకు అవకాశం ఉన్నంత వరకు దేవుని ఏ విధంగా ఘనపరచాలా నా జీవితం ద్వారా అని ఆలోచించి దేవుని ఘనపరచడం ఎడల ఆసక్తి చూపించాలి. నువ్వు ఆటి రీతిగా నీవు దేవుని ఘనపరచలేని పక్షమున దేవుడు నిన్ను ఘనపరచడం ఆపేసేస్తాడు. దేవుని వాక్యం అదే చెప్తున్నాడు. దహన బలులు తీసుకురావట్లేదు, గొర్రె మేకల పిల్లలు నా ఎదుగు తేలేదు, కనుక నీ బలుల చేత నన్ను గలపరచలేదు. నైవేద్యములు చేయవాలని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము ఇవ్వాలని నేను నిన్ను విసికింపలేదు. దేవుడేం కోరుకోవట్లేదు. ఏమని? నైవేద్యాలు తీసుకురండి. అలాగే మరి చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము, ధూపం వేయవలని నేను విసికింపలేదు, నా నిమిత్తం సువాసన గల లవంగ చెప్పును నువ్వు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువులు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరిగదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఈరోజు మనుషులు చేస్తున్న పనులు ఏంటి? దేవునికి స్తోత్రం చెల్లించి, దేవుని కృతజ్ఞతలు చెల్లించి, నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూస్తూ, ఆ కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఆ కార్యాలు జరిగిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రచురపరుస్తూ ఆయనకు ఉన్నతంగా మహిమ తీసుకురావాల్సినటువంటి మనం ప్రియులారా ఇవేవీ చేయకపోగా దేవుని వాక్యంలో చూస్తుంటే ఆయనే మనల్ని విసికించట్లా. నైవేద్యాలు తీసుకురాయా, లేకపోతే దహన బలు తీసుకురా, గొర్రె మేకల పిల్లలు నా ఎద్దుకు తీసుకురా, ఇవన్నీ నువ్వు ఇది తీసుకురా అని చెప్పి దేవుడేమి నిన్ను విసికించట్లా. దేవుని గణపరచడం మన బాధ్యత. దేవుణ్ణి మహింపరచడం అనేది దేవుడికి ఇచ్చినటువంటి శ్రేష్టత. దాన్ని నువ్వు విస్మరిస్తే ఆత్మీయంగా మన జీవితం ఏమైపోతుంది? ఇవి చేయకపోగా ఈనాటి దినాల్లో ప్రియులారా పాపము చేత దేవుణ్ణి పదే పదే విసిగిస్తున్నాము, దోషముల చేత ఆయాసపడుతుంటున్నామండి. దేవునికి ఎందుకు విసుకొస్తుంది? పాపం మానుకోమన్నప్పుడు మానుకోకుండా పదే పదే పాపాన్ని చేస్తూ వచ్చినప్పుడు దేవుడు విసుగు చెందడా? ప్రియులారా, దోషాల చేత, అంటే ఏ దోషమైతే నిన్ను అడ్డుకుంటుందో ఆ దోషము
దేవునికి ఆయాసాన్ని కలగజేస్తుంది. పాపము దోషంగా మార్చబడుతుంది. దోషంగా మార్చబడినప్పుడు ఆ దోషం నీ జీవితంలో అనేక కార్యాలు జరగకుండా అడ్డుపడుతూ వస్తుంది. ఎప్పుడైతే దోషం అడ్డుపడుతుందో అది దేవునికి ఆయాసంగా మారిపోతుంది. అందుకనే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నేనే నీ పాపాలని నీ అతిక్రమాలను తుడిచివేశాను, నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతుము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాద్యమును వివరించుము. దేవుని వాక్యం చెప్పబడుతుంది. కూడి వాదింతుము, నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాద్యమును వివరించుము. దేవుని బిడ్డలారా, నాకు జ్ఞాపకము చేయము. మనము దేవుని సన్నిధిలో కూడి వాదింతుము అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. నీతిమంతుడుగా తీర్చబడినట్టు నా వాద్యమును వివరించుము. వాద్యం అంటే అభ్యంతరములు, వాద్యములు ఎన్నో ఉంటాయి మనుషుల్లో. కనుక ఇలాంటి వాద్యాలు ఏమైనా ఉంటే వాటిని వివరించి, ఆత్మ సంబంధంగా నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే, కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్ర పరిస్థితిని. కనుక మన మూలపితరులు ఎంతోమంది పాపం చేసిన వారే, మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళు కూడా తిరుగుబాటు చేసిన వారే. కావున ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్ర పరిస్థితిని, యాకోబును శపించి తిని. దేవుని వాక్యంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలును దూషణ పాలు చేసి తినని బైబిల్. మనందరి జీవితాల్లో దేవుని యొక్క ఆశ ఒకటే. ఏంటి ఆశ అంటే, పూర్వకాలపు సంగతులన్నీ విడిచిపెట్టేసేసి, పూర్వకాలపు విషయాల్ని హృదయంలో ఉంచుకొనకుండా ఒక నూతన క్రియ చేయటానికి నీ జీవితంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దాని విషయమై నువ్వు ఆలోచించు, దాని కొరకు ప్రార్థించు, దాని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని సన్నిధిలో దేవునికి తగినట్లుగా దేవుని గణపరిచి, దేవుని గురించి ఇతరులకు తెలియపరిచి సాక్ష్యం చెబుతూ అనేకులకు మహిమార్థమై నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, పాపము లేకుండా, దోషం లేకుండా పరిశుద్ధంగా జీవిస్తావో, దేవుడు తన చిత్తానుసారంగా మన జీవితంలో అనేకమైన నూతన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇదిగో అది ఇప్పుడే మొలచును రాయబడతా వచ్చింది. ఆ మాట మనం గమనిస్తే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చును, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచించరా? కనుక నీ జీవితంలో ఒక కొత్త కార్యాన్ని దేవుడు చేయబోతుంటున్నాడు. దోషాలను, పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసేసి, ప్రభా నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తానని నువ్వు చెప్పి, మూలపితరులు పాపం చేసిన వాళ్ళే, మధ్యవర్తులు ఉన్నారు, వాళ్ళు తిరగబడ్డారు దేవుని మీద. కనుక తిరుగుబాటు చేసి, పాపము చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కనుక వారిలాగా మనం ఉండకుండా మన దోషాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని పరిహరించబడి ప్రభు చేయబోయే నూతన కార్యాల కొరకు ఎదురు చూస్తూ అనేకమైనటువంటి విషయాల్లో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదకరంగా మనం చేయబడి వర్ధిల్లులాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.